ఎండాకాలంలో వర్షాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలకు 3 రోజుల పాటు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ ఏప్రిల్ 7 నుంచి 3 రోజుల పాటు అంటే 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖులలో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తాజాగా తన రిపోర్ట్లో పేర్కొంది. వర్షాలతో పాటుగా ఉరుములు, మెరుపులు, అదేవిధంగా పిడుగులు కూడా పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, గత 2 రోజులుగానే పిడుగుపాటులకు 9 మంది మరణించినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాంతో పాటుగా ఇప్పుడు మరో 3 రోజుల పాటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయంటూ వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి, ఇక్కడ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లకు పైగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పైన ఒక ఆవర్తనం ఏర్పడి ఉందని కూడా ఐఎండీ తాజాగా చెప్పింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అలాగే తెలంగాణ, రాయలసీమ పైన ఒక ద్రోణి కూడా ఉంది. అది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఏప్రిల్ 7న వాతావరణం ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులకు వెళితే 7వ తారీఖున జూమ్ ఎర్త్ ఐకాన్ శాటిలైట్ లైవ్ రియల్ టైమ్ డేటా ప్రకారం ఏప్రిల్ 7వ తారీఖు అంటే మంగళవారం నాడు ఏపీలోని ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నంలో కానీ రోజంతా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతూ ఉంటాయంటూ చెప్తున్నారు. ఆల్రెడీ నిన్నటి నుంచి అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కోస్తా, రాయలసీమలలో అక్కడక్కడ జల్లులు కురుస్తాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర తప్ప మిగతా ప్రాంతాలలో ఎండ వేడి కూడా బాగా ఉంటుంది.